అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. అండ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఫాలోవర్స్ అంత ఎక్కువ లేరు, బట్ నేను పోస్ట్ చేసే ప్రతి షార్ట్కి, ప్రతి కుకింగ్ వీడియోకి లేదా ఏదన్నా వీడియో పోస్ట్ చేస్తే దానికి మంచిగా వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి. అండ్ ప్రతి ఒక్క షార్ట్కి ఒక సబ్స్క్రైబర్ అనేది పెరుగుతున్నారండి. నేను ట్రస్ట్ మీ, ఎవరికి షేర్ చేసుకొని నా పేజ్ని ఫాలో అవ్వండి, రిలేటివ్స్కి కానీ ఎవరికి నేను ఏం చెప్పలేదు. ఫ్రమ్ ద జీరో ఐ స్టార్టెడ్, బట్ ఇప్పుడు 50కి దాటి సబ్స్క్రైబర్స్ నన్ను జెన్యున్గా నా పేజ్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అతి త్వరలోనే 50K రీచ్ అయిపోవాలి మనము. రీచ్ అయిన తర్వాత నేను ఒక గివ్ అవే అనేది 2 విన్నర్స్కి, లక్కీ విన్నర్స్కి ఇస్తాను. దాని డీటెయిల్స్ నేను అప్కమింగ్ వ్లాగ్స్లో చెప్తాను. 50K అనేది రీచ్ అయితే వాళ్ళకి మంచి గివ్ అవే అనేది ప్లాన్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఇంకా మీకు నచ్చే వీడియోస్ చేయాలని, లీజర్ టైంని బాగా యూటిలైజ్ చేసుకోవాలని నేను బాగా కష్టపడతాను. అండ్ ఎస్, మీరు ఆల్రెడీ తమ్నేలో చూసినట్టు ఈ వ్లాగ్ వచ్చేసి సంక్రాంతి కోసం మనం అందరం షాప్ చేసాం కదా, దానికోసం మా బాబుకి, నాకు, మా హస్బెండ్కి ఏమేమి షాపింగ్ చేశానో చూపించేసాను. అండ్ ఈ వ్లాగ్లో వచ్చేసి షాపింగ్ అంతా ఒక్క రోజు చేసింది కాదు, జస్ట్ బిట్ అండ్ బిట్ అనమాట. ఆఫీస్ అయిపోయిన తర్వాత నాకు వీక్ ఆఫ్స్ ఉన్నప్పుడు, లీజర్ టైం దొరికినప్పుడు వెళ్ళి నచ్చితే షాపింగ్ చేసినవి. అండ్ బాబు కోసం అయితే కొన్ని ఆన్లైన్లో తీసుకున్నవి ఉన్నాయి. సో ఇంకా లేట్ చేయకుండా విల్ స్టార్ట్ ద వ్లాగ్. అండ్ ఇక్కడ మేము ఫస్ట్ వచ్చేసరికి మ్యాక్స్కి వచ్చాము. అసలు జస్ట్ ఇట్లా న్యూ మోడల్స్ ఏమైనా వచ్చినాయా, ఏమైనా ఆఫర్స్ ఉన్నాయని చూద్దామని. ఇక్కడైతే మా బాబుకి, మా హస్బెండ్కి ఏమైనా చూద్దామని వచ్చాము. నేను ఎలాగో ఎప్పుడన్నా నాకు ఏదైనా ఆన్లైన్లో నచ్చిన శారీస్ అని అప్పుడప్పుడు పర్చేస్ చేస్తూ ఉంటా కాబట్టి, అండ్ అవి అట్లే ఉంటాయి కాబట్టి ఇట్లాంటి ఫెస్టివల్స్ టైంలో యూజ్ చేసుకుంటా. మ్యాక్సిమం ఎక్కువ తీసుకుంటే మా బాబుకి, అండ్ రేర్గా మా హస్బెండ్ పర్చేస్ చేసుకుంటారు అనమాట. అండ్ ఆయన ఎప్పుడు రెడీమేడే తీసుకుంటారు. ఇక్కడ మా బాబీ బ్యాగ్ కావాలి అని అంటున్నాడు. అండ్ నాకు మ్యాక్స్లో కానీ, జూడియోలో కానీ, వెస్ట్ సైడ్లో మెయిన్గా బ్యాగ్స్ కలెక్షన్ అయితే బాగా నచ్చుతుంది. భలే క్యూట్గా అనిపిస్తాయి అనమాట. బ్యాగ్స్ ఒకటి, డియోడ్రెంట్స్ ఒకటి, అండ్ లిప్ బామ్స్ ఒకటి, హ్యాండ్ మాయిశ్చరైజర్స్ అయితే వెస్ట్ సైడ్లో చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఇంకా అక్కడ ఫుల్ ఫిట్టింగ్స్ అవి చూసుకునే హడవుల్లో షూట్ చేయడం కుదరలేదనమాట. ఇది నెక్స్ట్ డే బాబుని కాసేపు అలా వీక్ ఆఫ్ రోజున పార్క్ తీసుకొచ్చాం. ఎక్కడికి వచ్చాం చెప్పు, ఇటు తిరిగి చెప్పు, ఎక్కడికి వచ్చాం? పార్కా? యూ లవ్డ్ ఇట్? Yes. Go and play. ఏంటది పేరెంట్ చెప్పు. అవేంటి? డక్కా? ఎలాంటిది డక్? అలా అంటదా? సౌండ్ ఎట్లా చేస్తుంది? డక్ డక్ అంటదా? అవునా, నీకు కావాలా అది? ఏం చేసుకుంటావు? ఏం చేస్తావు? బిస్కెట్ పెడతావా? అది బిస్కెట్ తినదు కదా. తినదు. అండ్ ఇలా వీక్ ఆఫ్స్ వస్తే మటుకు బాబుని కంపల్సరీగా బయటకు తీసుకెళ్తాం. నేను కూడా బయటకు వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే మండే టు ఫ్రైడే ఇంట్లోనే ఉంటాను, వర్క్ చేసుకుంటా 9 hours, పిల్లోడిని చూసుకుంటా, ఇంట్లో పనులు చేసుకుంటా, వంట చేసుకుంటా, లేదా ఏదర్ యాక్టివిటీస్లో అట్లా ఇంట్లోనే ఉంటానన్నమాట. అట్లీస్ట్ వీక్లీ ట్వైస్ ఆర్ వన్స్ అన్న బయటకు వెళ్ళకపోతే మైండ్ ఫ్రీ కాదనమాట వర్క్ స్ట్రెస్ వల్ల. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము స్మార్ట్ బజార్కి అయితే వచ్చామన్నమాట నెక్స్ట్ డే. కొంచెం గ్రాసరీ అండ్ ఇంట్లోకి కావాల్సినవి అండ్ కుకింగ్ వీడియోస్ షూట్ చేస్తున్నాను కదా, దానికి చిన్న చిన్న బౌల్స్ కావాల్సినవి, డిషెస్ కావాల్సినవి ఉంటే తీసుకుందామని వచ్చాను. అండ్ ఇక్కడ నాకు కొంచెం నైట్ వేర్ ప్యాంట్స్ ఉంటాయి కదా, అవి నచ్చుతాయి. అండ్ క్యూట్ స్టఫ్ భలే ఉంటుంది అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా విన్నైతే ఇట్లా కాసేపు ఇట్లా ట్రాలీ ఎక్కిచ్చేస్తాను, లేకపోతే అక్కడ అవన్నీ ఇట్లా అట్లా లాగుతూ ఉంటాడు.
అండ్ నేను మా బాబుకి మాక్సిమం నేను ఆన్‌లైన్ షాపింగ్ చేస్తానండి. నాకు బయట ఓకే. నాకు కొన్ని షాప్స్‌లో నచ్చుతాయి. ఈ మ్యాక్స్‌లో, ట్రెండ్స్‌లో లేకపోతే వెస్ట్ సైడ్‌లో వీటిలో షాప్ చేస్తాను. బట్ ఇట్లా ఫెస్టివల్ టైమ్స్‌కి నాకు ఎథ్నిక్ వేర్ అట్లా కావాలనుకుంటే మటుకు హాప్‌స్కాచ్‌లో షాప్ చేశాననమాట. హాప్‌స్కాచ్ ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో. నాకందులో రీజనబుల్ అండ్ క్లాత్ నచ్చుతదనమాట. చాలా అంటే చాలా స్మూత్‌గా ప్యూర్ కాటన్‌లో ఒస్తాయి. కాటన్‌లో తీసుకుంటే. అండ్ పార్టీ వేర్‌లో తీసుకుంటే మటుకు పిల్లలకి, వాళ్ళకి ఫెస్టివల్ టైమ్‌లో మనము మంచిగా వేయాలనుకుంటాం గానీ, వాళ్ళు గుచ్చుకుంటున్నాయనో, ఇంకోటి ఏదో చెప్పి తీసేస్తారు గదా! సో, అట్లా కాగూడదని ఒకసారి ఫస్ట్ వీడు చిన్నప్పుడు హాప్‌స్కాచ్‌లో పెట్టేదాన్ని. అండ్ నాకు దాంట్లో క్లాత్ గానీ, మెటీరియల్ గానీ బాగా నచ్చిందనమాట. బ్రీతబుల్ ఉంది, గుచ్చుకోవట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ చూడ్డానికి కూడా చాలా గ్రాండ్‌గా ఫెస్టివ్ వేర్‌లా ఉంటాయనమాట. సో, నాకు హాప్‌స్కాచ్‌లో బట్టలు నచ్చుతాయి రీజనబుల్‌గా. రీజనబుల్‌గా నేను పిక్ చేసుకొని కార్ట్‌లోకి యాడ్ చేసుకొని పెట్టుకుంటాను. టైం వచ్చినప్పుడు షాప్ చేస్తాననమాట. మీరు కూడా మీకు నచ్చుతాయనుకుంటే మీ పిల్లలకి హాప్‌స్కాచ్‌లో ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. అండ్ ఫస్ట్ వచ్చేటప్పటికి నేను ఈ ఎథ్నిక్ సెట్ అనేది తీసుకున్నాననమాట. ఇది మనకి ఇట్లా కాలర్ నెక్ వచ్చేసి షర్ట్ కుర్తీ వస్తది. అండ్ నాకు ఇక్కడ నచ్చేదేంటంటే, ఇక్కడ మనకి ఇట్లా హాప్‌స్కాచ్‌లో ట్యాగ్ ఇస్తారు. ఇది ఒకవేళ రిమూవ్ చేస్తే వాళ్ళు రిటర్న్ తీసుకోరనమాట. ఒకవేళ మనకి ఏదన్నా ఇష్యూ ఉంది ప్రొడక్ట్‌లో రిటర్న్ ఇచ్చేయాలనుకుంటే, మనం ఈ ట్యాగ్ అనేది రిమూవ్ చేయకూడదు. ఇది ఇట్లాగే ఉంచాలి. ఒకవేళ ఇది కట్ చేసిన తర్వాత వాళ్ళు రిటర్న్ యాక్సెప్ట్ చేయరు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని ఒకవేళ హాప్‌స్కాచ్‌లో కొంటే ఈ ట్యాగ్ అనేది మనం ఇలాగే ఉంచాలి. ఒకవేళ రిటర్న్ చేయాలనుకుంటే. క్లాత్ కూడా ప్యూర్ కాటను. ఈ సెట్ వచ్చేటప్పటికి నాకు 700 చేంజ్ అట్లాగే పడింది. ప్యూర్ కాటన్ అనమాట. అసల పట్టుకుంటేనే చాలా మలై ఫ్యాబ్రిక్ అంటారు కదా! అలా ఉంది. ఇలా ఎప్పుడు ఇంత లైట్ కలర్‌లో బాబుకి తీసుకోలేదని తీసుకున్నాను. దీని కిందకి మనకొచ్చేటప్పటికి ఇలా పంచొస్తదనమాట. ఏసుకున్న గ్రాండ్‌గా ఉంటది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ వాడికేం గుచ్చుకోకుండా, ఇరిటేషన్ రాకుండా ఉంటదనమాట. ఇదొక సెట్ తీసుకున్నాను. అండ్ ఆ సెట్ ఫస్ట్ నేను చూపించిన సెట్ వచ్చేటప్పటికి భోగిపళ్ళు పోస్తాం కదా వాడికి. ఆ టైంలో వేద్దామని అనుకుంటున్నాను. చూద్దాం అప్పటికెట్లా అయితదో. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి బ్యూటిఫుల్ ఆహ్, కుర్తా సెట్. ఇది కూడా చాలా అంటే చాలా కాటన్ అనమాట. చాలా బావుంది. దీని పైన మనకిట్లా ఓవర్ కోట్ వచ్చింది. లోపల కుర్తీ ఉంటది. ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదా మనం ఫుల్ స్లీవ్స్ పెట్టుకోవచ్చు. అండ్ నేనొచ్చేటప్పటికి 1 ఇయర్ బిగ్ సైజే తీసుకుంటా. ఎందుకంటే వాళ్ళు స్కూల్‌కెళ్ళేటప్పుడు యూనిఫార్మ్ వేసుకొని ఎళ్ళిపోతారు. ఈ డ్రెసెస్ ఎప్పటికో గాని వేసుకోరు. మళ్ళా ఫెస్టివల్స్‌కో లేకపోతే ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు. సో, నేను తీసుకునేటప్పుడు ఒక సైజ్ పెద్దగానే తీసుకుంటాను. సో దట్ 1 ఇయర్ నడిపించొచ్చు కాబట్టి. ఇక్కడ మనకి చూస్తే మంచి డీటెయిలింగ్‌తో ఇట్లా ఇచ్చారనమాట. రెడ్ కలర్ దాంతో. డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. దీని కిందకొచ్చేటప్పటికి ఇలా వైట్ కలర్‌ది ప్యాంట్. ఇది గూడా చాలా అంటే చాలా సాఫ్ట్‌గుంది. మీకు కెమెరాలో అర్థమైపోయి ఉండొచ్చు. ప్యూర్ కాటన్ అనమాట. చాలా అంటే చాలా బావుంది. ఇవి మీకు ఒకవేళ లింక్స్ ఎవరికన్నా కావాలంటే ఒకసారి నా కమెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. నేను మీకు నెక్స్ట్ వీడియోనో ఎప్పుడో చేసినప్పుడు లింక్స్ అనేది డ్రాప్ చేస్తాను. అండ్ ఇది ఎట్లాంటి ప్రమోషన్ వీడియో కాదండి. నా ఛానల్ అంత పెద్దగా ఇంకా గ్రో కాలేదు ప్రమోషన్ చేయడానికి. నేనెప్పుడు హాప్‌స్కాచ్‌లోనే షాప్ చేశాను కాబట్టి మీకు జెన్యూన్‌గా ఉపయోగపడుతుందనే చెప్తున్నాను. వచ్చేటప్పటికి ఇట్లా బ్లేజర్ టైప్ అనమాట. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ సాటిన్ వస్తది పైన కోట్ అనేది. చాలా అంటే చాలా సాఫ్ట్‌గుంది. ఇది పైన జాకెట్, కింద ప్యాంట్ ఇలా ఇచ్చారు. మనకి ఈ ఎలాస్టిక్ కూడా అసలిది అంటే వాళ్ళకి ఎలాస్టిక్ పట్టేసినట్టు ఉంటది. లేదా పొట్ట పట్టేసిందని అంటారు కదా పిల్లలు. అట్లేముండదు. చాలా అంటే చాలా బావుంటది. ఇవన్నీ చూసే నేను హాప్‌స్కాచ్‌లో కంటిన్యూ చేశా అనమాట. లోపల మనకి ఇట్లా కాటన్ షర్ట్ ఇది. ప్యూర్ కాటన్. కాటన్ షర్ట్ వస్తది. దానికి ఇట్లా టై ఇచ్చేసారు. ఇలా.
చాలా అంటే చాలా బాగుంది. ఇది నాకు వచ్చి అరౌండ్ 1100 చేంజ్ అంత పడింది. మీరు నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంటే నేను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది శారీస్ అనేది సేల్ చేస్తున్నానని స్టార్ట్ చేశాను ఆన్లైన్లో. జస్ట్ మీ ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేసుకుంటారని. ఆఫ్లైన్లో తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం తీసేసుకున్నారు. స్టాక్ ఆఫ్ అయింది. అండ్ కొంచెం కొంచెం ఇంకా ఉన్నాయి. అందులో నాకు నేను తెచ్చిన శారీస్లో ఈ శారీ నాకు బాగా నచ్చిందనమాట. పట్టు శారీ. అందులోనే నేను ఒకటి తీసుకున్నా. అదే సంక్రాంతికి కుట్టించుకున్నా అనమాట. బ్యూటిఫుల్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషను. ఇవైతే ఇంకా స్టాక్ లేవు. ఇట్లా వస్తుంది అనమాట. ఇప్పుడు నేను కట్టుకున్నప్పుడు చూపిస్తానులేండి. ఇట్లా వస్తుంది. దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి నేను ఇట్లా మగ్గం వర్క్ చేయించుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా సింపుల్గా మగ్గం వర్క్ చేయించుకున్నాను. నేను ఎక్కువ వచ్చేసి ఏమి పర్చేస్ చేయలేదండి. ఎందుకంటే మనం లేడీస్ అప్పుడప్పుడు శారీసో, డ్రెస్సెసో కొంటా ఉంటాం కదా! నేను ఎట్లానో ఆఫీస్‌కి వెళ్ళను. వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఆహ్, ఇంట్లో నైట్ వేర్‌తోనే మాక్సిమం ఉంటాను. అండ్ తీసుకున్న డ్రెసెస్ అవన్నీ ఉంటాయి కదా! అలా ఈ ఫెస్టివల్ టైమ్స్‌లో యూజ్ చేస్తాననమాట. ఇదైతే నాకు బాగా నచ్చి ఫెస్టివల్ వైబ్ కూడా ఉంటదని రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ కదా ఇది. సో నేను తెచ్చిన శారీస్లో నాకు ఈ శారీ నచ్చితే తీసుకున్నాను. ఇది కుట్టించుకున్నాను అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి డ్రెస్. ఇది మెరూన్ కలరే. ఏంటో ఇయర్ అన్ని మెరూన్ కలరే అయినాయి నాకు. ఇలా మంచి యాప్లిక్ వర్క్ వస్తుంది డ్రెస్ మీద. చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అనేది. నాకు బాగా నచ్చింది ఇది. ఇది ఒకటి చున్నీ వచ్చేటప్పటికి మనకి ఇలా వచ్చింది. ఆర్గాన్జా చున్నీ వచ్చింది. ఇలా వస్తుంది అనమాట. దీనికి ఇట్లా స్కాలప్ బార్డర్ ఇచ్చేసారు. అండ్ యాప్లిక్ వర్క్ విత్ సీక్వెన్స్ వర్క్ వచ్చిందనమాట ఎడ్జెస్లో. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి టాప్ ఇదొకటి. కలర్ అండ్ మెటీరియల్ నాకు చాలా నచ్చి తీసుకున్నాను. బట్ స్టిచ్చింగ్‌కి ఇచ్చాకపోయింది. సరిగ్గా షేప్ అనేది కుదరలేదు. చూడాలి తర్వాత దీన్ని ఏం చేయాలో. లూజ్ ఉన్న షేప్ ఉంటే బాగుండేదేమో. బట్ షేప్ కూడా కుదరలే. అండ్ 2 టీ షర్ట్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇట్లా వస్తుంది. ఇంకొకటి మంచి గ్రీన్ కలర్. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది మా హస్బెండ్ కిరణ్ కోసం తీసుకున్నా. చాలా బాగున్నాయి. అండ్ నేను ఒక నైట్ డ్రెస్ తీసుకున్నది లోపల ఎక్కడ ఉంది తీసుకున్నాను. ఇది ఇంకా అయిపోయింది. మీకు షేడ్ కనిపిస్తుందో లేదో ఇక్కడ వరకు వచ్చేసింది. మార్నింగ్ అండ్ నైట్ బిఫోర్ మాయిశ్చరైజర్ ఇది వాడతాననమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇది హైఫెన్లోది మిల్క్ టోనర్. లిటరల్గా ఇట్లా అబ్జర్వ్ చేసుకుంటున్నట్టు మనకి తెలుస్తుంది అనమాట స్కిన్ మీద రాయంగానే. ఇది నాకు చాలా నచ్చింది. అండ్ తర్వాత హైఫెన్లోనే ఇప్పుడు ఇవి బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా అనేసి ట్రై చేద్దామని ఆర్డర్ పెట్టా. ఇదొక్కటి బాగా నచ్చింది నాకు. కాక్టైల్ సిరమ్. యా, పెప్టైడ్స్ కాక్టైల్ సిరమ్. దీన్ని నేను దేంతో పేర్ చేశానంటే రెటినాల్తో పేర్ చేశాను అనమాట. ఇది రాసుకున్న ఒక 2-3 మినిట్స్కి రెటినాల్ అనేది వాడతాను. అండ్ స్కిన్ నాది చాలా అంటే చాలా బెటర్ అయింది. అండ్ ఈ మధ్యలో కొంచెం ఆపేసాను అనమాట. ఎందుకంటే కొంచెం ఆఫీస్ మీటింగ్స్ హడావుడి వల్ల నైట్ కేర్ అనేది స్కిప్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఒక 4 డేస్ గ్యాప్ వచ్చింది. ఇది మీరు చూస్తే లిటరల్ అయిపోయింది బాటిల్. ఇది సెకండ్ బాటిల్. ఇదైతే చాలా అంటే చాలా నాకు చాలా నచ్చింది ప్రోడక్ట్. ఇది ఒకటి టోనర్ ఒకటి బాగా నచ్చింది. అండ్ దాని తర్వాత దాన్ని రెటినాల్తో పేర్ చేశాను అనమాట నేను. పెప్టైడ్స్ సిరమ్తో. ఇది ప్లిక్స్ ప్రోమోగ్రానేట్ యూత్ రెన్యూయల్ సిరమ్. ఇది లిటరల్లీ అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది, ఇక్కడికి వచ్చేసింది. ఆర్డర్ పెట్టుకోవాలి మళ్ళా. అండ్ లిప్ కేర్కి నేను వచ్చి లిప్ బామ్స్ నార్మల్గా వాడుతుంటాం కదా. నేను హైఫెన్లోనే తీసుకున్నా మ్యాంగో లిప్ బామ్. లిప్ సన్ స్క్రీన్ అంట ఇది. SPF 50 PA++ ఉంది. 4 ప్లసెస్ ఉన్నాయి. బట్ నాకు ఇది అంతగా నచ్చలేదు. ఎందుకంటే వేసుకున్న 10-15 మినిట్స్కే మళ్ళా వేసుకోవాలి. లేకపోతే
దీనిలో స్వీట్‌నర్ ఏదో ఉన్నట్టుంది. అది యేసుకున్నాక మనకి జస్ట్ సైడ్స్ నుంచో అట్లా లోపలికెళ్తూ స్వీట్‌గా తగులుతా ఉంటది. ఆ స్వీట్‌నెస్‌కి మనకి లిప్స్ లిక్ జేయాలనిపిస్తది. మనం లిప్స్ ఎక్కువ లిక్ చేసినా, అట్లా చేసినా డ్రైనెస్ వల్ల ఇంకా అదేంటి డ్రై అయిపోతాయి అండ్ పిగ్మెంట్ కూడా అవుతాయి కదా! లిప్స్ ఎక్కువ లిక్ చేస్తే. సో, ఇది నాకు అంత వర్త్ అనిపించలేదు. బట్ కొన్నాక వాడాలి కాబట్టి, కంప్లీట్ చేయాలి కాబట్టి ఉత్తినే పైసలు బొక్కయితాయి. సో, ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకొకటి ఆర్డర్ పెట్టుకుంటా. సో, అంతేనండి. నాకు హైఫెన్‌లో అయితే ఈ టోనర్ ఒకటి, సిరమ్ ఒకటి, కాక్టైల్ సిరమ్ ఒకటి బాగా నచ్చాయి. తర్వాత ఇంకేమైనా ప్రొడక్ట్స్ వాడితే మీకు కూడా రికమెండ్ చేస్తాను. అండ్ యెస్, అంతేనండి ఈ వ్లాగ్‌కి. హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళే ముందు నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి పెట్టుకోండి. అండ్ నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తది. అండ్ ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఆల్ ద 50 అబోవ్ సబ్స్క్రైబర్స్. చాలా థ్యాంక్ యూ. అండ్ హోప్ మనం త్వరలోనే 50K సబ్స్క్రైబర్స్ అవుతాం. అండ్ యెస్,